హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. సో ఈరోజు మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న స్వర్ణగిరి టెంపుల్. నేనైతే చాలా రోజుల నుండి వెయిట్ చేసినాను, నియర్లీ 1 month నుండి ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి. మనం ఎక్కడ చూసినా కూడా ఇన్స్టా, వాట్సాప్, వాట్ ఎవర్ ఇట్ మే బి, రీల్స్, షార్ట్స్, స్టేటస్ చూస్తూనే ఉన్నాము. అండ్ మనకి ఈ టెంపుల్ నుండి కొన్ని విజువల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. సో నేను కూడా అవన్నీ చూసి ఎప్పుడు విజిట్ చేస్తానా అని వెయిట్ చేశాను. సో ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళొచ్చు అండ్ ఇటు నుండే బయటికి రావచ్చు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బోత్ ఒకటే దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ నుండి అయితే మేము లోపలికి వెళ్తున్నాము. ఆటోస్లో వచ్చిన వాళ్ళకి ఆటోస్ బయట ఆగిపోతాయి, మీకు కనిపించాయి కదా ఇందాక. అండ్ మన ఓన్ వెహికల్లో వస్తే మనకి లోపల పార్కింగ్ అనేది అవైలబుల్గా ఉండింది. మనకి పార్కింగ్కి 50 rupees అలా ఛార్జ్ చేశారు. సో మనం టెంపుల్ ముందు వరకు వెళ్ళొచ్చు. తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ స్వర్ణగిరి దేవాలయం. అండ్ ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని పిలుస్తారు. అండ్ మనందరికీ తెలుసు ఇది March 6, 2024లో ఓపెన్ చేశారు. అండ్ ఈ టెంపుల్ ఓపెన్ అయినప్పటి నుండి కొన్ని ల్యాక్స్లో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. సో ఈరోజు మనం కూడా ఈ టెంపుల్ని దర్శించుకోవడంతో పాటు ఈ టెంపుల్ విజువల్స్ని నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే బ్రహ్మరథం. ఇది మనకి టెంపుల్ ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. అండ్ దీని వెనకాల 108 steps ఉన్నాయి. సో నడిచి వెళ్ళేవారు ఇలా 108 steps నుండి అయినా వెళ్ళొచ్చు. ఎవరైతే నడవలేమో అనుకున్న వారికి బ్యాక్ సైడ్ నుండి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ టెంపుల్ మొత్తం 22 acresలో డెవలప్ చేశారు. అండ్ ఇందులో ఒక కోనేరు కూడా ఉంది. ఇది వన్ ఆఫ్ ది మేజర్ అట్రాక్షన్స్ ఆఫ్ ది టెంపుల్. ఆ విజువల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే, ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆ బ్యూటిఫుల్ విజువల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి బ్యాక్ ఎంట్రీ ఆఫ్ టెంపుల్ అనమాట. మోరోవర్ అందరు ఇటు సైడ్ రాలేరు, ఫ్రంట్ నుండే వెళ్ళిపోతారు. బట్ మన వ్యూవర్స్ కోసం నేను సైడ్ నుండి కూడా ఈ విజువల్స్ని యాడ్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ ఏంటి అంటే స్వామివారి నిత్య కళ్యాణం జరిగే బిల్డింగ్. బట్ ఈ బిల్డింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ దానికి ఫ్రంట్ సైడ్లో మనకి అన్నభోజనం పెడుతున్నారు. సో అక్కడ వెళ్ళి మనం తినొచ్చు. అండ్ ఇక్కడ నుండి మనకి క్యూ స్టార్ట్ అవుతాయి టెంపుల్లోకి. అండ్ ఇక్కడే మొబైల్ కలెక్ట్ చేసుకుంటారు. అండ్ మధ్యలో కూడా కౌంటర్స్ ఉన్నాయి. అండ్ ఆ క్యూస్ నుండి మనకి డైరెక్ట్ గర్భగుడిలోకి దారి ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ టు వరంగల్ రూట్లో భువనగిరి కంటే ముందే ఉంటుంది. అండ్ యాదగిరి గుట్ట టెంపుల్ కన్నా 20 kilometers ముందుగానే ఈ టెంపుల్ వస్తుంది. సో మీరు 1 day ట్రిప్ ప్లాన్ చేసుకుంటే యాదగిరి గుట్ట టెంపుల్, భువనగిరి ఫోర్ట్ అండ్ ఈ స్వర్ణగిరి టెంపుల్ని కవర్ చేసుకోవచ్చు. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు. ఇక్కడ ఈజీగా 2 to 3 hours పీస్ఫుల్గా మన టైంని స్పెండ్ చేయవచ్చు. మేము వెళ్ళింది వీక్ డేస్లో వెళ్తేనే ఇంత క్రౌడీగా ఉన్నారు. అండ్ వీకెండ్స్లో వెళ్తే ఎంత క్రౌడ్ ఉంటుంది అనేది మనం గెస్ చేయవచ్చు. సో నేను ఇక్కడ తెలుసుకున్న దాని ప్రకారం వీకెండ్స్లో నియర్లీ 1 lakh పీపుల్ విజిట్ చేస్తున్నారంట ఈ టెంపుల్ని. ఈ టెంపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ తెలంగాణలోనే అతిపెద్దది. ఇది 12 feet హైట్ వరకు ఉంటుంది. స్వామివారి విగ్రహం చాలా హైట్లో పెట్టారు కాబట్టి సో దర్శనం అనేది కూడా మనకు చాలా బాగా అవుతుంది, ఎంత దూరంలో ఉన్నా కూడా. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ తిరుపతి రేంజ్లో డెవలప్ చేశారు. నాకు ఈ టెంపుల్ చూస్తున్నప్పుడు సేమ్ తిరుపతియే గుర్తొచ్చింది. అందుకే ఈ టెంపుల్ పేరు కూడా యాదాద్రి తిరుమల అని పిలుస్తున్నారు. సో మీరు గమనిస్తున్నట్లయితే టెంపుల్ అయితే చాలా పెద్దదిగా ఉండింది. అండ్ ఈ టెంపుల్ మొత్తం 22 acresలో డెవలప్ చేశారు. అండ్ ఈ టెంపుల్ని మానేపల్లి ఫ్యామిలీ వాళ్ళు డెవలప్ చేశారని మనకు తెలుసు. అండ్ ఈ టెంపుల్ని డెవలప్ చేద్దామనే ఐడియా 2017లో వచ్చింది. మోర్ దెన్ 7 years పట్టింది ఈ టెంపుల్ ఈ షేప్లో రావడానికి. అండ్ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా కొంచెం ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు. అండ్ మళ్ళీ 2 నుంచి నైట్ 9 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ అయితే మనకి సర్వదర్శనం, స్పెషల్ దర్శనం, 1000 rupees దర్శనం అలా ఉన్నాయి. సర్వదర్శనంలో అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు, కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ స్పెషల్ దర్శనం అయితే 50 rupees per each person పే చేయాలి.
1000 రూపీస్ టికెట్లో అయితే 4 మెంబర్స్ వెళ్ళొచ్చు. అందులో స్వామివారి ఒక ఫోటో ఫ్రేమ్, ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద హనుమాన్ స్టాచ్యూ. అండ్ ఇది వచ్చేసి 40 feet హైట్లో ఉంటుంది. అండ్ ఇది ఏకశీల పైన చేశారంట, అంటే సింగిల్ స్టోన్ పైన చెక్కారనమాట. ఈ ఒక్క హనుమాన్ మందిరాన్ని నిర్మించడానికి 5 years పట్టిందంట. అండ్ ఓన్లీ ఈ మండపం హైట్ వచ్చేసి 120 feet. అందులో ఉన్న హనుమాన్ స్టాచ్యూ వచ్చేసి 40 feet. చాలా పెద్దదిగా ఉండింది. ఈ హనుమాన్ మండపం పక్కనే జయగంట మండపం కనిపిస్తూ ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను. అండ్ అక్కడ చాలా క్రౌడీగా ఉన్నారు. సో ఇవి 2 ప్లేసెస్తో పాటు మనకి నెక్స్ట్ ఒక పెద్ద కోనేరు ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. చూసారు కదా, ఇదే జయగంట మండపం. అండ్ దీని శబ్దం కూడా విన్నారు కదా. అండ్ ఈ గంటకి ఒక స్పెషాలిటీ ఉండింది. ఈ గంటని ఒక్కసారి మోగిస్తే దాదాపు దీని శబ్దం 2 minutes వరకు ఉంటుంది. అండ్ అలాగే గంటని మోగించాక గంటని టచ్ చేస్తే దాని వైబ్రేషన్ 2 minutes వరకు మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇది ఇండియాలోని 2nd biggest గంట అని చెప్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి అయోధ్యలో ఉండింది. ఇప్పుడు మనం ఫైనల్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ని చూడబోతున్నాము, అదే కోనేరు. సో ఇది అందరి ఫేవరెట్ ప్లేస్ అండ్ నా ఫేవరెట్ ప్లేస్ కూడా. మనం ఈ రీసెంట్ డేస్లో మోస్ట్ ట్రెండింగ్ వీడియోస్లో చూస్తే ఈ కోనేరు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ స్టేటస్, యూట్యూబ్ షార్ట్స్లో ఎక్కడ చూసినా కూడా ఈ జల్లనారాయణ స్వామి టెంపుల్నే చూస్తూ ఉన్నాము. సో నేను కూడా ఎప్పుడు విజిట్ చేద్దామా అని వెయిట్ చేశాను. సో ఫైనల్లీ ఈరోజు వచ్చేసాను. నాతో పాటు మీ అందరికి కూడా ఈ జల్లనారాయణ స్వామి టెంపుల్ విజువల్స్ని కంప్లీట్గా చూపిస్తాను. సో ఎండ్ వరకు చూసేసేయండి. ఇది వచ్చేసి 2 floors ఉండింది, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో చూస్తే మనకి కింద ఆ స్ట్రక్చర్ అండ్ ఆ టెంపుల్ కంప్లీట్ వ్యూ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎక్కడ చూసినా కూడా చాలా రష్గా ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కడైనా కూడా చాలా రష్గా ఉన్నారు. సో అందరు ఇక్కడ మొక్కుతూ కాయిన్స్ వేస్తూ ఉన్నారు. నేను కూడా అలా కాయిన్స్ వేశాను. మీరు కనుక స్వర్ణగిరి విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ జల్లనారాయణ స్వామి కోనేరుని మాత్రం అసలు మిస్ అవ్వకండి. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ ఈ కాన్సెప్ట్ అంతా కూడా డిఫరెంట్గా ఉండింది. అండ్ మనం ఇలాంటి టెంపుల్స్ మోరోవర్ చెన్నైలో చూసి ఉంటాం. సో నాకు ఈ సెటప్ అంతా చూస్తే చెన్నైలో ఉన్న టెంపుల్స్ గుర్తొచ్చాయి. బికాజ్ అక్కడ టెంపుల్స్ అన్నీ కూడా యూనిక్గా ఇలా ఫ్లోర్ వైజ్గా ఉంటాయి. నాకు తెలిసి తెలంగాణలో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది టెంపుల్ ఇలా ఫ్లోర్స్లో కన్స్ట్రక్ట్ చేయడం. అండ్ దానికోసం సపరేట్ కోనేరు కోసం సపరేట్గా ఒక టెంపుల్ని చెప్పాలంటే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు తెలిసి తెలంగాణలో వన్ ఆఫ్ ది యూనిక్ టెంపుల్గా ఖచ్చితంగా పేరు వస్తుంది. బికాస్ అంత డిఫరెంట్గా ఉండింది కాన్సెప్ట్ అంతా కూడా. ఆ గంట, ఆ హనుమాన్ స్టాచ్యూ, ఈ కోనేరు. అండ్ ఈ కోనేరు వచ్చేసి 2 floors ఎక్కడ కూడా ఖాళీ లేదు. నేను మీకు ఆ క్రౌడీగా ఉన్న ఆ క్లిప్ని యాడ్ చేస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా ఎంత జనాలు, ఎంత రష్గా ఉండింది. కనీసం ఒక చోటైనా నిల్చొని ఫొటోస్ తీసుకుందాము అంటే కూడా అసలు ఖాళీగా లేదు. నేనైతే చాలా షాక్ అయ్యాను. టెంపుల్ రీసెంట్గానే ఓపెన్ అయ్యింది, బట్ ఇంత క్రౌడ్ ఏంటి? మనకి వీక్ డేస్లోనే ఇంత క్రౌడ్ ఉంటే వీకెండ్స్లో వీ కెన్ ఎక్స్పెక్ట్. ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరైతే చూడలేరు, రాలేరు అనుకునే వారి కోసం స్పెషల్గా నా సైడ్ నుండి మీకు అందిస్తున్నాను. అండ్ ఇంకా ఎవరైనా వచ్చి చూద్దాము అనుకునే వాళ్ళకి కొంచెం గైడ్ లైన్స్, కొంచెం ఇన్ఫర్మేషన్, ఎక్కడ ఏది ఉంటుంది అని కొంచెం క్లియర్గా చూపించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోని అయితే క్యాప్చర్ చేశాను, మీతో షేర్ చేసుకున్నాను. నాకు తెలుసు చాలామంది వెయిట్ చేస్తున్నారు టెంపుల్ని విజిట్ చేయడానికి. సో వీకెండ్స్లో కన్నా వీక్ డేస్లో రండి. వీక్ డేస్లోనే ఇంత రష్గా ఉంటే వీకెండ్స్లో వి కాంట్ ఇమాజిన్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకంతా అవుట్లుక్ ఆఫ్ టెంపుల్. కోనేరు ఉన్న బిల్డింగ్లో 2nd floorకి వెళ్తే వీ కెన్ సీ ఆల్ దీస్
అవుట్లుక్ ఆఫ్ ది టెంపుల్. అండ్ మనకి ఎస్పెషల్లీ కార్ పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పెషల్ పార్కింగ్ ఏరియానైతే ఇచ్చారు. సో ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే మొబైల్స్కి ఉన్న కౌంటర్స్లో ఆర్గనైజేషన్ అనేది నీట్గా లేదు. అండ్ చెప్పులు కూడా ఇట్స్ బెటర్ టు లీవ్ ఇన్ యువర్ ఓన్ వెహికల్. అంటే మేము కార్లో వచ్చేసాము, మేమైతే కార్లో పెట్టుకున్నాము. సో మీరు ఎలాగో వెహికల్స్లో వస్తారు కాబట్టి అక్కడే లీవ్ చేయడం బెటర్. ఇదండి ఇవాళ వీడియో. నాకు తెలిసే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని. సో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వీడియో ఎలా ఉండింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు రాబోతున్నాయి. That's all for today's video. Next video lo malli kaluddam. Until then keep watching AM Creations. This is AM signing off with today's video.